అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పవర్ బిఐ ఫిబ్రవరి మంత్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ముందుగా మనం పవర్ బిఐ అప్డేట్ బ్లాగ్‌లోకి వెళదాము. సో, ఇక్కడ గనక మీరు చూసినట్లయితే, మీరు పవర్ బిఐ అప్డేట్స్ రెగ్యులర్‌గా కావాలి అనుకుంటే, మీరు ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. powerbi.microsoft.com ఈ బ్లాగ్. ఇక్కడ మీకు ప్రతి నెల మంత్లీ వాళ్ళు రిలీజ్ చేసే అప్డేట్స్ మీకు ఈమెయిల్‌లో కావాలనుకుంటే, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్‌స్క్రైబ్ బై ఈమెయిల్ క్లిక్ చేయండి. సో, మనం టాపిక్‌లోకి వెళదాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫిబ్రవరి 2025 అప్డేట్స్. సో, ఈ ఫిబ్రవరి 2025 అప్డేట్స్‌లో వెర్షన్ నంబర్ వచ్చేసి లేటెస్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ నంబర్ 2.14010780. సో, ఈ హైలైట్స్ ఇవి అన్నమాట. జనరల్ అప్‌గ్రేడ్ పవర్ బిఐ డెస్క్‌టాప్ టు 64 బిట్ వెర్షన్, అప్‌గ్రేడ్ పవర్ బిఐ డెస్క్‌టాప్ టు ఫిబ్రవరి 2025 వెర్షన్, కోపైలట్‌లో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ తోటి వచ్చారు వాళ్ళు. అదేవిధంగా రిపోర్టింగ్‌లో ముఖ్యంగా మనకి విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్‌కి కండిషనల్ ఫార్మాటింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా అజూర్ మ్యాప్స్ విజువల్ పబ్లిష్ టు వెబ్ సపోర్ట్ కూడా కమింగ్ సూన్ రాబోతుంది. అదేవిధంగా ఇంకా మోడలింగ్‌లో లైవ్ ఎడిట్, సిమాంటిక్ మోడల్స్, డేటా కనెక్టివిటీలో స్నోఫ్లేక్ కనెక్టర్స్ ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు. విజువలైజేషన్‌లో కొత్త ఏవైతే కస్టమ్ విజువల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. మీరు గనక ఇక్కడ ఎళ్ళినట్లయితే ఈ వెబ్‌సైట్‌లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పవర్ బిఐ అప్డేట్స్ గురించి ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అదేవిధంగా మనం ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి రిపోర్టింగ్‌లో ముఖ్యంగా కండిషనల్ ఫార్మాటింగ్ సపోర్ట్ ఫర్ విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్. సో, ఇది నేను మీకు ఇప్పుడు డెమో చేసి చూపిస్తాను. సో, మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే ఇది నేను రిపోర్ట్ చేసిన శాంపిల్ పిఓసి పవర్ బిఐ బైక్ రిపోర్ట్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక టేబుల్ చార్ట్ తీసుకుంటాను. ఒక టేబుల్ చార్ట్ తీసుకొని ఆ టేబుల్ చార్ట్‌లో మంత్ నేమ్ డ్రాగ్ చేశాను. దాని తర్వాత మెజర్స్‌లో నుంచి సేల్స్ మెజర్ అనేసి డ్రాగ్ చేశాను. ఇక్కడ నాకు మంత్ వైస్ సేల్స్ అనేవి ఇక్కడ ఉన్నవి. సో, దీంట్లో నేను విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ చేయాలనుకుంటే ఇక్కడ మనం 3 డాట్స్‌లో క్లిక్ చేసి న్యూ విజువల్ లెవెల్ కాలిక్యులేషన్ మీదకెళ్ళాలి. మేబీ కొంతమందికి ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీకు విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ ఎనేబుల్ చూపించాలి అనుకుంటే మీరు ముందుగా ఫైల్‌లోకెళ్ళేసి ఈ ఫైల్‌లో ఇక్కడ మనకి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఆప్షన్స్ అనే విండో ఓపెన్ అయింది. ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్‌లో ఇక్కడ మనకి ప్రివ్యూ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏవైతే ప్రివ్యూలో ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో మీరు గమనించినట్లయితే ఇక్కడ న్యూ కార్డ్ విజువల్, బటన్ స్లైస్ విజువల్ అలా కిందకొస్తే విజువల్ లెవెల్ కాలిక్యులేషన్. ఈ విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ అనేసి ఈ చెక్ బాక్స్ మీరు సెలెక్ట్ చేసి ఉండాలి. సెలెక్ట్ చేసి ఉంటేనే అప్పుడు మాత్రమే మీకు విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ అనేవి పవర్ బిఐ డెస్క్‌టాప్ క్యాన్వాస్‌లో చూపిస్తవి. సో, నాకు ఆల్రెడీ చెక్ బాక్స్ టిక్ చేసి ఉంది కాబట్టి నేను ఓకే కొట్టేస్తున్నాను. సో, ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ 3 డాట్స్‌లోకెళ్తే మనకి విజువల్ లెవెల్ కాలిక్యులేషన్ ఉంది. ఇందులో మనకి రన్నింగ్ సమ్, మూవింగ్ యావరేజ్, పర్సెంటేజ్ ఆఫ్ పేరెంట్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నేను పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. పర్సెంటేజ్ వర్సెస్ ఫస్ట్ మంత్. సో, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఫార్ములా బార్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫీల్డ్ డివైడ్ సేల్స్ ఫస్ట్ ఆఫ్ సేల్స్ డివైడెడ్ బై డినామినేటర్ కూడా సేల్స్. క్లోజ్ ద బ్రాకెట్. క్లిక్ ఓకే. ఇప్పుడు గనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి నార్మల్‌గా డెసిమల్ నంబర్‌లో వచ్చింది. పర్సెంటేజ్ ఏమి చూపించట్లేదు. సో, పర్సెంటేజ్ చూపించడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్మాటింగ్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేయండి. జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ ఉంది. డేటా ఫార్మాట్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మెజర్ మనం పర్సెంటేజ్ వర్సెస్ ఫస్ట్ కాలిక్యులేట్ చేసామో ఆ పర్సెంటేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెసిమల్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. డెసిమల్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్సెంటేజ్ ఫార్మాట్‌ని టర్న్ ఆన్ చేయండి. వన్స్ పర్సెంటేజ్ ఫార్మాట్ టర్న్ ఆన్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇదొచ్చేసి మనం ఎలా కాలిక్యులేట్ అవుతుందంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ వర్సెస్ దిస్ మంత్. అలాగే మార్చ్ వర్సెస్ ఫస్ట్ మంత్, ఏప్రిల్ వర్సెస్ ఫస్ట్ మంత్ ఇలా కాలిక్యులేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఇది కాలిక్యులేట్ అయింది. ఇప్పుడు దీనికి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ సపోజ్ నేను ఫస్ట్ వర్సెస్ ఫస్ట్‌కి అప్లై చేస్తాను. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ మీదకెళ్ళి నేను ఐకాన్స్ చూజ్ చేసుకున్నాను. ఐకాన్స్ చూజ్ చేసుకొని ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ ఐకాన్స్ ఉన్నాయో
ప్రెజెంట్ పర్సెంటేజ్ కూడా సేమ్ అది పెట్టేసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. బట్ మీరు మాత్రం మీ ప్రాజెక్ట్‌లో రిక్వైర్మెంట్ ప్రకారం ఇవనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను క్లిక్ ఓకే. క్లిక్ ఓకే చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా ఏదైతే ఉన్నాయో అవి మనకి పర్సెంటేజ్ ప్రకారం ఐకాన్స్ అనేవి డిస్‌ప్లే అయినాయి. ఇప్పుడు ఈటిని బేస్ చేసుకొని నేను మంత్‌కి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి. మంత్‌కి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలంటే ఎలాగా? రైట్ క్లిక్ ఆన్ ద మంత్ నేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఫీల్డ్‌లో డ్రాప్ డౌన్ క్లిక్ చేసి వర్సెస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకొని ఓకే. దానికంటే ముందు మీరు ఇక్కడ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే విజువల్ లెవెల్ కాలిక్యులేషన్ చేసామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో లోయెస్ట్ వాల్యూకి నేను రెడ్ కలర్ చెక్ చేసుకుంటాను. హైయెస్ట్ వాల్యూకి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్లిక్ ఓకే. ఇప్పుడు గనక మీరు చేసినట్టయితే ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇది రెడ్‌లో ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా రెడ్ ఇది సంథింగ్ ఉంది కాబట్టి ఇది కొంచెం కలర్ అనేది తగ్గిపోయింది. వీటికి. సో, మనం ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన పవర్ బిఐ అప్డేట్స్‌లో ఈ విధంగా మనం విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేయవచ్చు. మనము బ్లాగ్‌కెళ్దాం. ఇక్కడ బ్లాగ్‌లో కూడా సేమ్ వాళ్ళు అదే మెన్షన్ చేశారనమాట. సేమ్ ఎలాగైతే మనం ఇక్కడ మంత్ వైస్ తీసుకున్నామో ఇక్కడ వీళ్ళు ఫినాన్షియల్ క్వార్టర్ వైస్ తీసుకున్నారు. మీరు గనక కాలిక్యులేషన్స్ విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌కెళ్ళండి. learn.microsoft.comలో విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ఉంది. మీరు గనక దీన్ని చదివినట్లయితే కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలరు. విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు ఏంటనేసి మన రెగ్యులర్ ప్రాజెక్ట్స్‌లో. బట్ నేను రికమెండ్ చేసేది ఏందంటే స్టిల్ ఇది ప్రివ్యూ స్టేజ్‌లో ఉంది కాబట్టి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో యూజ్ చేయొద్దు. ఓన్లీ జస్ట్ మీరు డెవలప్‌మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే యూజ్ చేయండి. జనరల్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత మనం దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో యూజ్ చేసుకున్నా గానీ ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇక్కడికి వెళ్దాం. ఇంకా అదే విధంగా మీరు గనుక ఈ వెబ్‌సైట్‌లో చూసినట్టయితే ఇంకా ఇక్కడ లాట్ ఆఫ్ డేటా కనెక్టివిటీ అప్డేట్స్ ఏమేమి కొత్త విజువల్స్ వచ్చేసి డ్రిల్ డౌన్ డోనట్ ప్రో దాని తర్వాత హీట్ మ్యాప్ బై పవర్ విజ్ అదేవిధంగా మాక్సిమైజ్ ద డేటా ఎఫిషియన్సీ విత్ ఎకో మాస్టర్ డేటా రైట్ బ్యాక్ ఫర్ పవర్ బిఐ ఇలా కొన్ని చాట్స్ అనేవి మనకి కొత్తగా ఈ మంత్ అప్డేట్స్‌లో ఉన్నవి. సో, ఇది ఈ ఫిబ్రవరి 2025 పవర్ బిఐ అప్డేట్స్ గురించి. సో, మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.